నేను ఒక్కటే దేవుని విషయంలో సంతోషం ఏంటంటే, నేను ఏది కావాలి, ఎలాగ నా కోడలు ఉండాలి, కొన్ని లక్షణాలు ఎలాగ ఉండాలి అన్నీ కూడా ఆశ్రితలో ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆశ్రిత టేస్ట్లు నా టేస్ట్లు ఒకటేలాగున్నాయి. ఆమేన్, హల్లెలూయా. మేలు కలుగుటకై, ఎందుకు ఒక కోడలు ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక మేలే కలగాలి. భర్తకు భార్య మేలుగానే ఉండాలి, సంఘానికి మేలుగా ఉండాలి. మన కోసం ఎవరైతే ఉన్నారో వారందరికీ మనం ఎలా ఉండాలి? మేలుగానే ఉండాలి. దేవుడే మహిమ పొందుతాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా అండి, మా బ్రదర్ చెప్పినట్టు ఉపవాస ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, అన్ని ప్రార్థనల వలన దేవుడు ఎన్నో అద్భుతం చేశాడు. ఈరోజు ఉదయకాల సమయం కూడా నేను ఒక బ్రదర్తో మాట్లాడుతున్నాను. అప్పుడు ఒక మాట చెప్పాను ఆశ్రిత విషయంలో. ఏమన్నాను? పెళ్లి విషయంలో ఏమన్నానో తెలుసా? పరీక్షలు రాసిన వాడు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో, కానీ ప్రార్థన చేసిన వాళ్ళకి మాత్రము ఫలితము ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ ఫలితం ఎలాగో ఉంటుందంటే అది అద్భుతముగా ఉంటుంది. అది దేవుడు ఎంత ఇష్టపడతాడు తెలుసా మనల్ని? ఆయన ప్రేమించిన వారికి మొదటగా ప్రేమ మనం దేవుని మీద చూపించాలండి. ఆటోమేటిక్గా దేవుడు మన మీద చూపించేది ముందే చేశాడు. మా కోసము ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. ఆశ్రిత విషయంలో కూడా సమస్తము అమ్మాయి కోసం ముందుగా సిద్ధము చేసిన దేవుడు. ఒక్క కుటుంబము కాదు, ఎన్నో కుటుంబాలని దేవుడు మనకిచ్చాడు. నేను ఆత్మీయ తల్లిగా నా తర్వాత అనేక మందికి ఆత్మీయ అక్కగా, చెల్లిగా, తల్లిగా ఆ కుమార్తెను దేవుడు నిలబెట్టును గాక. అనేక మందికి ఈ బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉందురు గాక. ఆమేన్. దేవుడు నిజంగా గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు మా జీవితంలో చేశాడండి. ఇంకా వాళ్ళని దేవుడు అనేక మంది బిడ్డలకి ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచును గాక. నిజంగా ఇక్కడున్న దైవజనులందరికీ అన్న వందనాలన్న, థ్యాంక్ యూ. బిడ్డల్ని మీరు మనస్ఫూర్తిగా దీవించారు, ఆశీర్వదించారు. అనేక మందికి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? ఆశ్రితం చూస్తున్నప్పుడు సంతోషంగా ఉందా? అబ్బా, మీ మొహాలు తెలిసిపోతున్నాయి తెలుసా. ఎప్పుడు అందరూ అంటున్నారు వాళ్ళ అత్తగారు, నాకంటే ఎక్కువ మీ సంతోషం అనిపిస్తుంది. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మహాగణుడైన దేవుడు ఈ బిడ్డలని తన కృపలో భద్రపరచును.